మంచిదండి, కూర్చుందాం. మొదటిగా యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో మనము యూదా రాజుల జీవిత చరిత్రని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఎంతో ఆశీర్వాదకరముగా ఆ మాటలు ఉంటున్నాయని నేను నమ్ముచున్నాను. నా మట్టుకు నాకు వాక్యము ఎంతో నన్ను బలపరచుచు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నది. మీరు కూడా నడిపించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. రండి, ఈరోజు దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళిపోదాం. నిన్నటి దినాన్న మనము యోతాము రాజు గురించి మనము ధ్యానించాము. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి రాజు ఆహాజు. ఏం పేరండి? ఆహాజు రాజు గురించి మనము ధ్యానించబోతున్నాము. ఇతను గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథములో 28వ అధ్యాయములో ఇతని గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయములో కూడా ఇతను మనకి కనిపిస్తాడు. ఇతను 20 సంవత్సరాలు పరిపాలించాడండి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరములు పరిపాలించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇతడు గురించి మనము చదువుకున్నట్లయితే చాలా దుష్టుడుగా ఉన్నాడు అని, ఇశ్రాయేలుల రాజును వెంబడించి చాలా దుష్టమైనటువంటి హృదయం కలిగిన వాడిగా ఉన్నాడని మనం చూస్తాము. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచనాల్ని మనము చదువుకుందాం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి బయలు దేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. తన జీవితంలో స్టార్టింగ్ చెప్పటంతోనే దేవుడు ఎలా చెప్తున్నాడంటే, యథార్థంగా అతను నడుచుకోలేదు అని చెప్పేస్తూ ఉన్నాడు. యథార్థత లేదు తన యొక్క జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేను ప్రతిరోజు కూడా ఒక్కో రాజు దగ్గర దేవుడు మనకి యథార్థత గురించి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. యథార్థత లేనటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కపటముతో నటించేవారు, అవసరానికి వాడుకునేవారు ఎక్కువైపోతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు దేవుడని పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఆ కష్టము తీరిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఏదో లోకములో గడిపేయటం కోసము, లేకపోతే ఇంకా దేని కోసమో, చిన్న చిన్న విషయాలకే దేవుని యొక్క సన్నిధిని, ఉపవాస ప్రార్థన అనేది ఎంతో విలువైనది. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక్క దినం అండి. ఎన్ని దినాలంటండి? ఒక్క దినము దేవునితో మనము గడపటము 1000 దినాల కంటే శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అలాంటి 1000 దినాల ఆశీర్వాదాన్ని ఎంత ఈజీగా చిన్న విషయాల కోసం అలా పోగొట్టేసుకుంటూ ఉంటారు, అట్లా వదిలేసుకుంటూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో కపటముగా జీవిస్తూ ఉన్నావేమో, యథార్థముగా ఉండకుండా అవసరానికి దేవుణ్ణి వాడుకుంటూ అవసరము తీరిపోయాక దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టేస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. అంతేకాదు, ఈ యొక్క ఆహాజు రాజు ఇశ్రాయేలుల రాజుని వెంబడించాడు అని మనము ఆ 2వ వచనంలో చదువుతున్నాం. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, ఏ మార్గముల్లో నడిచినాడంట? ఇశ్రాయేలు రాజులు నడిచిన మార్గములో తన తాతలు కొంతమంది కూడా నడిచారు. మనము చదువుకున్నాం కదండి. యెహోషాపాతు దగ్గర నుంచి తన తర్వాత ఇంకొక అతను, ఇలాగా వాళ్ళ ఆలోచన ప్రకారముగా అతల్య ప్రభావమును పడి నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరలా ఆ అతల్య ప్రభావం ఇక్కడ ఆహాజులో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇశ్రాయేలుల రాజుల యొక్క ఆశ్రయించి వాళ్ళ మాటల ప్రకారముగా వాళ్ళని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవునిలో లేనటువంటి స్థితిలో దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవిస్తూ రాజులు అలాగ పరిపాలన చేస్తూ ఉన్నారండి. కేవలం ఒక సింహాసనాన్ని స్థాపించుకుంటూ స్థిరపరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు లోకములో ఎవరిని నువ్వు ఫాలో అవుతున్నావో నాకు తెలియదు. ప్రియ సంగమా, మనము ఫాలో అవ్వవలసింది మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించాలి. సాధు సుందర్ సింగ్ గారు మనం ఒక పాట పాడుకుంటూ ఉంటాం కదండి. ఆ స్కిట్ వేసినప్పుడు కూడా ఒక పాట పాడుతూ ఉంటాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్.
అవును, ఈరోజు మనం వెనక్కి తిరగకూడదు. మన ముందు సిలువ, మన వెనక లోకం ఉన్నది. ఈరోజు వెనుతిరిగి మనము నడవకూడదు. లేకుంటే వెనక అంటే లోకములో ఉన్న వారిని ఫాలో అవుతూ, ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ మనం నడవకూడదు. కానీ మన దేవుణ్ణి ఫాలో అయ్యే వారంగా మనం ముందుముగాక. ఇతని గురించి మనం మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే చూడండి, దేవాలయంలోనే విగ్రహాలను ఆరాధించేటట్లు చేసినాడంటండి. రాజుల 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో ఇతను 19వ వచనం 10వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు మనం చదివితే ఎంత దారుణముగా విగ్రహాలు చేయించి బలిపీఠములు కట్టించి ధూపము వేపిస్తూ చాలా దేవునికి బాధకరముగా చేస్తూ వచ్చాడు. 18వ వచనాన్ని మనం చదువుకుంటే 17, 18 మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసేసాడంట. చూడండి, ఇతను దేవాలయములో విగ్రహాలను పెట్టడం కోసం ఆలయములో ఉన్నటువంటి కొన్నిటిని తీసివేసి దేవుని ఆలయములో ఏం పెట్టాడంటండి, విగ్రహములు పెట్టేసేసాడు. నిజమే, ఈరోజు చాలామంది మందిరాల్లో మనం చూస్తూ ఉంటాం, విగ్రహాలు వచ్చేస్తూ ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి లోకమంతా మందిరంలోకి వచ్చేస్తున్నది. లోకములో ఉన్న యెజబేలు ఆత్మలు మందిరంలోకి వచ్చేస్తున్నాయి. లోకములో ఉండాల్సినటువంటి స్వార్థము, గర్వము, అసూయ, ద్వేషము మందిరంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. తిష్టేసుకుని ఒక విగ్రహాలు లాగా తిష్టేసుకుంటున్నాయి. సంఘాలలో అవి పాతుకుపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. చాలా సంఘాలండి, చాలా సంఘాలు కొట్టుకుంటున్నటువంటి సంఘాలు, పేరు కోసం కొట్టుకుంటున్న సంఘాలు, పెద్దరికము కోసము కావాలని కొట్టుకుంటున్న సంఘాలు, డబ్బులు కొరకు కొట్టుకుంటున్నటువంటి సంఘాలు, నేను నడిపించాలి అంటే నేను నడిపించాలని కొట్టుకుంటున్నటువంటి సంఘాలు. దేవాలయములో, దేవుని ఆలయములో జీవము కలిగిన దేవుడు ఉన్నాడండి. జీవము కలిగిన దేవుని ముందే ఎంతగా మనుషులు దారుణముగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అంత దారుణముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఇక కొన్ని సంఘాల్లో అయితే చెప్పనవసరం లేదు, డైరెక్ట్గా మందిరాల్లో వ్యభిచార ఆత్మేలుబడి చేస్తూ ఉంటుంది. కొన్ని సంఘాలలో ప్రేమించుకోవటాలు ఎక్కువైపోతూ ఉంటాయి. మందిరమునకు వచ్చేది ప్రేమించుకోవటానికి, అయ్యొక్క విగ్రహాలు మందిరములు అయ్యొక్క విగ్రహాలను పెట్టేస్తూ ఉన్నారు, శాపాన్ని తీసుకొస్తున్నారు. ప్రియ సంగమా, జాగ్రత్త. ఈరోజు దేవుని మందిరానికి వాక్యం వింటున్న నీవు ఏ మందిరంకి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ యవన చెల్లి, యవన తమ్ముడు, తల్లులారా, తండ్రులారా, మీరు ఏ వ్యామోహముతో వెళుతున్నారో నాకు తెలియదు. ఈరోజు దేవుని యొక్క ఆత్మతో నింపబడుటకు, దేవుని సన్నిధిని మనం అనుభవించుటకు దేవుని మందిరములోనికి వెళ్ళాలి. దేవుని ఆలయములో ఇక్కడ ఈ యొక్క ఆహాజు రాజు విగ్రహములను నిలిపివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. నీ వల్ల విగ్రహాలు నిలిచిపోతూ ఉన్నాయి, పాపము, శాపము నిలిచిపోతున్నాయి దేవుని మందిరములో. పిచ్చి పిచ్చిగా మందిరముల్లో ప్రేమలు స్టార్ట్ చేసేసి సేవకుల్ని భ్రష్టు పట్టించేసేస్తూ, సేవకులకి చెడ్డ పేర్లు తీసుకొస్తూ, సంఘమునకు చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నటువంటి విశ్వాసులారా, ఈరోజు బహు జాగ్రత్తగా నీ ఉండాలి. ఏ విగ్రహమునకు నువ్వు చోటు ఇవ్వకూడదు. ఇక ఆత్మ సంబంధముగా దేవుని ఆలయములో దేవుని ఆత్మ, మన శరీరం అనే ఈ ఆలయములో దేవుని ఆత్మ నివసించాలి. కానీ దేవుని ఆత్మకి బదులుగా మన హృదయములో మరి లోకాన్ని నింపేసుకుంటూ ఉన్నాం. దేవుని ఆత్మని మనము ప్రక్కన పెట్టేస్తున్నాం. ఆయనకి మన జీవితంలో, మన హృదయంలో చోటు ఇవ్వట్లేదు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవుని ఆలయములో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేవుడు నివసించవలసినటువంటి వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత, స్తుతులతో ఉండవలసినటువంటి మందిరములు అపవిత్రమైపోతున్నాయి. ప్రియ సంగమా, ఆనాడు ఆహాజు చేసిన కార్యమే ఈనాడు సంఘములో అనేకులు అలానే చేస్తూ ఉన్నారు. దుష్ట తలంపులు
ఆలోచనలతో మందిరానికి వచ్చేస్తూ ఉంటారు. ఎవరినో ప్రేమించి వచ్చేస్తుంటారు, ఎవరినో తృప్తిపరచడం కోసం వస్తారు, వాళ్ళని సంతోషపరచడం కోసం వస్తావు. ఒక మనిషి కోసము, ఒక మనిషిని సంతోషపరచపడటం కోసం నువ్వు మందిరానికి వస్తే ఆ మనిషితో నీ సంబంధము ఉన్నంత వరకే నువ్వు మందిరానికి వస్తావు దేవుని దగ్గరికి. ఆ మనిషితో ఉన్న రిలేషన్ నీకు చెడిపోయినప్పుడు నువ్వు మందిరం మానేస్తావు వెంటనే. ఈరోజు నువ్వు మనిషిని బట్టి మందిరానికి రావద్దు. ఆ మనిషి ఈరోజు నీతో ఒక రకంగా ఉండొచ్చు, రేపు మరొక రకంగా ఉండొచ్చు, కానీ దేవుడు సదా మనతో ఏకరీతిగా ఉండే దేవుడు. దేవుడు మన దేవుడు ఎన్నడూ మారడు. మన స్వభావము కూడా మారకూడదు దేవుని బిడ్డలో. ఒక సేవకుడు చెప్తూ ఉన్నారు, ఒక దైవ సేవకులు, నేను యూట్యూబ్లో వింటూ ఉన్నాను, పేరైతే గమనించలేదు, కానీ చాలా మంచి కలర్లో ఉన్నారు, బ్లాక్ కలర్లో సేవకులు. అయితే ఆయన వాక్యం చెప్తే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఫారెన్ నుంచి వచ్చాను, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మా ఆవిడ అడుగుతూ ఉంది, నువ్వు ఫారెన్ వెళ్ళిపోయి చానాళ్ళు అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయి చాలా దినాలు ఉన్నావు, దాదాపు నేను ఇంకా ఫారెన్ నుంచి నువ్వు వచ్చేటప్పుడు తెల్లగా వస్తావు అనుకున్నాను, నువ్వు ఎలా వచ్చావు, నల్లగానే వచ్చావు అని అడిగింది మా ఆవిడ నన్ను. నేను అప్పుడు చెప్పాను, అయ్యో ఫారెన్ వెళ్ళిపోతే నా రంగు మారిపోయిద్దా, మన దేవుడు మారని దేవుడు, నా రంగు మారని రంగు అని చెప్పాడంట వాళ్ళ ఆవిడకి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎన్నడూ మార్పు లేని దేవుడు, ఒకే రీతిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరి తరపున వచ్చినా వచ్చినా లేకపోతే ఇంకేదో ఇదిగా వచ్చినా కూడా దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించి మందిరంలో అడుగుపెట్టు. దేవుణ్ణి ప్రేమించి దేవుడు నీకు మేలు చేస్తాడని, దేవుని కృప, దేవుని సన్నిధిని నేను అనుభవించాలనే మనసుతో దేవుని మందిరంలో అడుగుపెట్టు. వాళ్ళని తృప్తిపరచడం కోసం, వీళ్ళని తృప్తిపరచడం కోసం, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో నువ్వు మందిరంకి వస్తే వాళ్ళతో నీ సంబంధం చెడిపోయినప్పుడు మందిరానికి దూరం అయిపోతావు. అలా దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన మందిరంలో. హల్లెలూయా. ఆ సంఘంలో ఏదో సంబంధాల కోసము మందిరంకి వచ్చి ఆ సంబంధములు ఏదో కొద్దిగా ఇదైపోగానే దేవుని మందిరానికి ఏమైపోయారు, దూరం అయిపోయారు. ఈరోజు బంధాల కోసము రాబాకు. మన బంధం దేవునితో విడదీయలేని బంధం అంట, మన ప్రభువుతో విడదీయలేనటువంటి బంధం. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనందరము కూడా వచ్చుదుము కాక, మన ఆత్మల రక్షణ కొరకు మనము దేవుని సన్నిధిలో కూర్చుందము గాక. హల్లెలూయా. అయితే ఇతను ఏం చేశాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా దేవుని మందిరంలో అలా చేస్తూ ఉంటుంటే కొంతమంది దైవజనులు చాలా హెచ్చరించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ యొక్క ఆమోసు గారు కానివ్వండి, మీకాయ ద్వారా కానివ్వండి, యెషయా గారు కానివ్వండి, అతన్ని హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో ఈ మాటలు మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం చూద్దాం రండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 25వ వచనం వరకు కూడా ఈ యొక్క ఆహాజుని హెచ్చరిస్తూ రాసినటువంటి మాటలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. మనం మచ్చుకి ఒక 2 వచనాలు చదువుదాం, 3-4 వచనాలు చదువుదాం. చూడండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రము సుమి, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియానులను రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. ఇట్లా కొన్ని హెచ్చరికలు ప్రవక్తల ద్వారా ఈ అధ్యాయం అంతా కూడా ఈ ఆహాజు గురించే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ పేర్లు, ఇశ్రాయేలు రాజుల పేర్లు, యూదా రాజుల పేర్లు కొన్నిసార్లు ఒకేలా కలుస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఒక చిన్న అక్షరమే తేడా వస్తుంది. ఒక చిన్న అక్షరము, ఒక చిన్న పొల్లులు కొమ్ము కొంచెం తేడా వస్తుంది. అప్పుడే ఇది ఆ పేరు కదా అలా చెప్పారు అనుకుంటూ ఉంటారు. ఆహాబు వేరు, ఆహాజు వేరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది యూదారాజైన ఆహాజు. ఇతను ప్రవక్తల ద్వారా హెచ్చరింపబడినప్పటికీ కూడా లోబడలేనటువంటి వ్యక్తిగానే ఇతన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సంగమ, ప్రతిరోజు ఈ మాట మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నది. దినదినము నీ జీవితంలో తగ్గింపు స్వభావమును నేర్చుకో. హెచ్చరింపులకి లోబడటం మనం నేర్చుకున్నప్పుడు మన జీవితంలో మనము ఆశీర్వదించబడతామండి. హల్లెలూయా. ఈరోజు నువ్వెంత తగ్గించుకుంటావో, ఎంత లోబడతావో అంతగా దేవుడు నీ జీవితంలో ఆశీర్వదిస్తూ ఉంటాడు, అంతగా దేవుడు నిన్ను గణపరుస్తూ ఉంటాడు. ప్రియ సంగమా, ఈరోజు లోబడే స్వభావము నీలో ఉన్నదా? ఈరోజు సరిచేసుకునే స్వభావము నీలో ఉన్నదా? లేకుంటే కోపగించుకుంటూ ఆయాసపడుతూ
అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నావా? మూతి ముడుచుకొని ఈరోజు తగ్గించుకొని సరిచేసుకోవాలండి. ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏం చేయాలి అని అడుగుతాడు కదండి. మరి యేసయ్య అంటాడు, పలానా ఆజ్ఞలు ఉన్నాయి కదా అని చెప్తే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానండి. మరి చిన్నప్పటి నుంచి దేవుని ఆజ్ఞలను పాటిస్తే దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? పరలోకము వెళ్ళలేను అనే డౌట్ ఎందుకు వచ్చిందో ఆయనకి నాకు అర్థం కాలేదు. మామూలు ధర్మశాస్త్ర ప్రకారం మోషే గారు ఏం చెప్పారు? ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నవాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం కదా. మరి ఆజ్ఞలు చిన్నప్పటి నుంచి తను పాటిస్తూ ఉంటే మరి ఇతనికి పరలోకం వెళ్ళలేనేమో అనే డౌట్ ఎందుకు వచ్చిందో మరి. ఆ డౌట్ తోటి ఎవరి దగ్గరికి వచ్చాడు? యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఏమని? నేను నిత్యత్వానికి వారసుడు అవటానికి, నిత్యరాజ్యానికి వెళ్ళటానికి నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు కదా. ప్రియ సంగమా, ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా మరి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయేమో నాకు తెలియదు. ఎందుకు వస్తాయి అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి లేవు అని నీ హృదయం, నీ అంతరాత్మ నీకు చెప్తూనే ఉంటుంది. ఏదో దూరంగా ఉంది. అందుకే ప్రభువారు అంటారు కదా, నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు ఆ యవనస్తుని చూసి కదా. ఈరోజు నీ జీవితంలో కూడా లోబడకుండా ఏది కొదువుగా ఉన్నదో నీ జీవితంలో, ఆ కొదువుగా ఉన్నది నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నీకు బాధ కలుగుతూ ఉన్నదేమో. యేసు ప్రభువారు అతన్ని చూసి ఆ కొదువుగా ఉన్నది ఏంటో చెప్పేశారు. నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను, నీకు కలిగింది విడిచిపెట్టి నన్ను. అమ్మా, అక్కడ వచ్చేసింది కదా. ఎంత కోపం వచ్చేసింది. అతడు మొక్కము చిన్న బుచ్చుకొని చెప్పావులే అని వెళ్ళిపోయాడంట. చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతమంది చిన్న బుచ్చుకొని హెచ్చరికలు తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, గద్దింపును అసహించుకోకు. గద్దించేవారు ఉండటం మనకు ఆశీర్వాదకరం. ఈరోజు మన జీవితంలో లోబడేవారముగా మనందరం ముందుముగాక. అయితే ఇతను ఏమాత్రం లోబడలేదు. లోబడకపోవటం వల్ల చాలా ఇతన్ని యెహోవాను విడిచిపెట్టేశాడంట. అందువల్ల చాలా కష్టాలు వచ్చేసినాయి అంట ఇతని జీవితంలో. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 28వ అధ్యాయంలో 16వ వచనము మనం చదువుకుందాం. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, ఏమండి ఏం చేసేసారు? రాజ్యాన్ని పాడు చేశారు. చాలా కష్టాలు వచ్చేసేసినాయి. ఎవరికి? ఈ యొక్క ఆహాజు రాజుకి యెహోవాను విడిచిపెట్టడం వల్ల చాలా కష్టాలు వచ్చేసినాయి. ఈరోజు యెహోవాను విడిచి వేరొకరిని సేవించే వారికి శ్రమ తప్పదు, కష్టాలు తప్పవు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము అపవాది మనకి ఇచ్చినప్పుడు చాలా బాగున్నట్టే ఉంటుంది, కానీ దేవుని విడిచిపెడితే వచ్చే శాపాలు గ్రహించలేరు. ఆదాము అవ్వ ఏదైనా తోటలో దేవుని విడిచిపెట్టేశారు. అంటే దేవుని విడిచిపెట్టడం అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను ఏం చేశారు? విడిచిపెట్టేశారు. ఒక్క క్షణం మర్చిపోయారు. విచక్షణ జ్ఞానాన్ని అంతటిని కూడా పక్కన పెట్టేసేశారు. ఒక్క క్షణం విడిచిపెట్టినట్టే లెక్కకి. వేరొకరిని అంటే అపవాది మాటకి చోటిచ్చేశారు. అప్పుడు చాలా బాగుంది వాళ్ళకి, చాలా తీయగా ఉంది, చాలా ఎర్రగా కనిపిస్తుంది, కంటికి చాలా ఇంపుగా ఉంది, నోటికి చాలా బాగుంది. అది తింటూ లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకా బాగుంది ఆ పండు. కానీ ఆ తర్వాత ప్రతిఫలము చాలా దారుణముగా ఉంది కదా. యెహోవాను విసర్జించి వేరొకరిని మనం ఏం చేయకూడదు? ఆశ్రయించే వారికి శ్రమలు కలుగుతాయి. కాబట్టి బహు జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అయితే అంత కలిగినా కూడానంట అతడు దేవుని సహాయాన్ని మాత్రం కోరలేదంటండి. దేవుని సహాయం కోరలేదంట. ఇతన్ని చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? ఏ రాజు? ఉజ్జానైనా? ఉజ్జా రాజైనా? పాదములలో జబ్బు వచ్చేసింది. జబ్బు వచ్చింది ఎవరికి? ఉజ్జియానా? ఉజ్జియా కాదు, ఆసా, క్షమించండి. ఎవరు? ఆసారాజు. ఆసారాజుకి పాదముల్లో జబ్బొచ్చినా ఎవరిని ఆశ్రయించలేదంట? వైద్యుల్ని ఆశ్రయించాడంట, కానీ దేవుణ్ణి మాత్రం ఆశ్రయించలేదు కదా. అలానే ఇక్కడ ఆహాజు కూడా ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా ఎవరి దగ్గరికి రావట్లా? దేవుని దగ్గరికి మాత్రం రావట్లా. దేవుని సహాయం మాత్రం అడగట్లా, మనుషుల సహాయం కోరుకుంటూ ఉన్నాడంట. ఈరోజు ఇలాంటి వాళ్ళు లేరంటారా?
చెప్పండి. ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా కింద పడతారు, పైన పడతారు, ఆడప్పు చేస్తారు, ఏడప్పు చేస్తారు, అవసరమైతే ఇంకేదేదో చేస్తారే కానీ దేవుని దగ్గరికి మాత్రం అయ్యో నా దేవుని సన్నిధికి నేను దూరం అయిపోవటం వల్లే ఇదంతా వచ్చింది, మరలా నేను వెళ్ళిపోతాను నా దేవుడి దగ్గరికి అని నయోమిలా తిరిగి వచ్చేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. నయోమిలాగా మరలా వెనక్కి తిరిగి వచ్చి ఆయన పాదాలను ఆశ్రయించేవారు ఉండట్లేదు ఈ రోజుల్లో. ప్రియ సంగమా, అయితే ఇతడు మనుషుల్ని ఆశ్రయించాడంట. చూడండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తూ ఉన్నాము. రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము, అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? మనుషుల్ని. దేవుడేం చెప్తూ ఉన్నాడు? రాజులను నమ్ముకొనుట వ్యర్థం కదండి, మనుషులను నమ్ముకోవటం వ్యర్థం, యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఇతను ఎవరిని నమ్ముకుంటున్నాడు? మనుషుల్ని. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? చాలామంది అంటారు నేను వాళ్ళని నమ్ముకొని వచ్చాను. ఎవరిని నమ్ముకున్నావు? నీ వివాహము కూడా దేవుని నమ్ముకొని అడుగు, దేవుణ్ణి అడుగు. దేవుని దగ్గర వాగ్దానం పట్టుకొని నువ్వు వివాహం చేసుకుంటే ఆ వివాహములో ఒడిదుడుకులు ఎన్నొచ్చినా, ప్రభా మీరిచ్చిన వాగ్దానమును బట్టి కదా నేను ముందుకు వచ్చాను, మీరే కదా ఇది ఓకే చేశారు, ఈ గలిబిలేంటి ప్రభా, ఈ గలిబిలేంటి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం. ఆదాము అవ్వ మరలా దేవుని కృపను పొందుకున్నారంటే వారిద్దరిని జతపరిచిన వారు ఎవరు? దేవుడే. కాబట్టి వారి పశ్చాత్తాప్తులై దేవుని వైపు తిరిగినప్పుడు వారు మరలా దేవుని మహాకృపను పొందుకున్నారు వారు. ప్రియ సంగమా, ఈరోజు మన జీవితంలో మనము కూడా మరి ఆ యొక్క మనుషుల దగ్గరికి సహాయం కొరకు మనం వెళ్ళకూడదు, కానీ దేవుని సహాయమును మనం అర్జించేటువంటి వారముగా ఉండాలి. దేవుని మనము నమ్ముకోవాలి. రాజులు నమ్ముకోవటం వల్ల ఏమి ప్రయోజనం ఉన్నది? మనుషులు నమ్ముకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉందండి? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువలేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. సంగమా, ఈరోజు నువ్వు దేవుని నమ్ముకో, దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన సహాయం అడుగు, తప్పకుండా చేస్తాడు. లేదు నేను మనుషుల్నే అడుగుతానంటావా? ఈ రాజులాగా చూడండి, ఒక మనిషిని, ఒక రాజును అడిగితే సహాయం ఏం చేశాడో చూద్దాం రండి. దేవుని వాక్యంలో చదువుకుందాం. 19వ వచనాన్ని చదువుదాము. అంతేకాదు, మనుషుల సహాయం కోరుకున్నాడు. మనుషుల సహాయం కోరుకున్న తర్వాత యెహోవాకు కూడా ద్రోహం చేశాడంట. 28వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి ఎవరికి ద్రోహం చేశాడంట? దేశాన్ని పాడు చేశాడు, దిగంబరం చేశాడు. అంటే ఏమీ లేకుండా చేసేసాడు ఇంకా దేశాన్ని. వాళ్ళ తాతగారేమో దేశం కోసం ప్రాకులాడాడు. ఎవరైనా ఉజ్జయ కదా, దేశం కోసం కష్టపడ్డాడు. వ్యవసాయం చేపించాడు, వాణిజ్య వ్యాపారాలు, ప్రాకారాలు కట్టించాడు, మందిరాన్ని బాగు చేశాడు, ఇంకా చాలా చేశాడు. చిన్న పొరపాటు లాస్ట్లో చేసినప్పటికీ చాలా దేశం కోసం ప్రాకులాడాడు. కానీ ఇతనేం చేస్తూ ఉన్నాడు? అసలు యోధా దేశాన్ని దిగంబరిగా చేశాడు. అంటే ఏమీ లేనటువంటి పరిస్థితి, దేశంలో మొత్తం కోల్పోతూ వస్తూ ఉన్నాడు. ఎవరికి ద్రోహం చేశాడంట? యెహోవాకు ద్రోహము చేసి ఉండను కనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవునికి కూడా అతని మీద ఒకలాంటి కోపం వచ్చేసేసింది. దేవునికే అతడు ద్రోహము మనుషులకు ద్రోహం చేస్తే పర్లా, మనుషులకు ద్రోహం చేస్తూనే ఉంటారు. 24 గంటలు లేచిన దగ్గర నుంచి మనుషులకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో ద్రోహం. ఈ చివరికి ఎవరికి ద్రోహం చేస్తున్నారంట? యేసుప్రభు వారికి కూడా, దేవునికి కూడా ద్రోహం. నిజమే, శిష్యుల్ని నమ్మి పక్కన పెట్టుకొని పోతా ఉంటుంటే పక్కనున్న శిష్యుడే ఏం చేశాడు? దేవునికి ద్రోహం చేసేసాడు, అమ్మేసేసాడు. డబ్బు సంచిలో నమ్మి డబ్బు సంచి చేతికిస్తే దొంగిలిస్తా వచ్చాడంట. అసలు ఆయన్నే అమ్మేసేసాడంట. అబ్బా, ఎంత గనుడండి అసలుకి! యేసయ్యనే అమ్మేసినటువంటి గనుడంటే ఇస్కరియోతు యోధ. ఎంత ధైర్యం అండి ఆయనకి! అసలు అన్ని అద్భుతాలు చూశాడు, అన్ని గొప్ప కార్యాలు చూశాడు. అంజూరపు చెట్టుని శపించటం కూడా చూశాడండి ఆయన. చూశాడే లేదా ఇస్కరియోతు యోధ? అంజూరపు పండ్లు ఫలించకపోతే యేసుప్రభువు వారు ఏం చేశాడు? పో, అసలు నాశనం అయిపోయి ఎండిపో అన్నాడు. సాయంత్రం వచ్చేటప్పటికి ఏమైపోయింది? అయ్య బాబోయ్, ఈయన నేను అమ్మేస్తున్నాను, ఈయన అమ్మేస్తే ఇన్ని కార్యాలు చేశాడు కదా బాబోయ్, ఏ శాపం నా మీదకి వచ్చి నేను ఎండిపోతానో, నా బతుకు నాశనం అయిద్దని ఒక్క సెకండ్ అన్నా ఆలోచించాడా? ఆలోచించలా.
అసలు ఎంత డేర్ అండి, ఎంత ధైర్యం! దేవుణ్ణి నమ్మేసేసాడు. ఈరోజు దేవుణ్ణి నమ్మేస్తూ ఉంటారు చాలామంది బేరాలు పెట్టేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిని ప్రార్థనలు బేరం పెట్టేస్తూ ఉంటారు. తెలుసా? మీ సేవకురాలు పిలవంగానే ఫోనుల్లో ప్రార్థన చేయండి అనగానే పాపం అయ్యో మా ప్రభువా మా బిడ్డలయ్యా అని ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. రావాలనగానే అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాం. కాదు, ఈరోజు వ్యాపారం అయిపోయింది తెలుసా? ఒక మీటింగ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, మేము వచ్చి మీకు ప్రార్థన చేస్తే ఇంత డబ్బులు ఇవ్వాలి. సంఘ కాపురులైనా కూడా ఇళ్లల్లో ఈ కృతజ్ఞత ప్రార్థన పెడితే మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఇదిగో ఈ మైక్ సిస్టమ్ మీరు తెచ్చుకుంటే ఇంత ఇవ్వాలి, ఈ మైక్ సిస్టమ్ మేము తీసుకొస్తే ఇంత అమౌంట్ ఇవ్వాలి. తెలుసా? ఇదొక బిజినెస్ అయిపోతూ వచ్చేసింది. చాలా డబ్బుకి ఆశపడిపోతూ ఉన్నారు చాలామంది ఈ రోజుల్లో. అమ్మేస్తూ ఉన్నారు దేవుణ్ణి. కర్చీఫులు వ్యాపారం పెట్టి అమ్మేస్తున్నారు దేవుణ్ణి. దేవుడు అన్నాడు, నా మందిరమును ఏం చేస్తూ ఉన్నారు? దొంగల గృహగా చేస్తూ ఉన్నారు, వ్యాపారమునకు నిలయముగా చేస్తూ ఉన్నారు. ఒక ఆమె ఏకంగా మందిరంలో దాన్ని ఏమంటారు, రోల్ గోల్డ్ సెట్లు అమ్ముకుంటా వచ్చిందంట మందిరంలో. ఏదో ఒక మందిరంలో విన్నాను, ఒక పాస్టర్ గారి భార్య పాస్టరమ్మే నల్లపూసల దండలు, గొలుసులు, చైన్లు అన్నీ ఆ మందిరంలో అమ్మిందంట. మన సంఘంకి వచ్చే వాళ్ళందరికీ అమ్ముతూ ఉండేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాపారం అయిపోతుంది దేవుని మందిరాలు. జాగ్రత్త, నువ్వు దేవునితో ఆటలాడకు, దేవునితో ఆటలాడబాకు. ఈరోజు బాగుందనుకుంటున్నావేమో, నువ్వు వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి అది పడుకుంది కదా అని దాన్ని పట్టుకొని లాగుతా పీగుతా బాగా ఉంటే అది ఉంటుందో ఊరుకుంటారా? దేవుని మందిరముతో పరిశుద్ధతతో ఆటలాడుతున్నావు సంగమా, జాగ్రత్త, బహు జాగ్రత్తగా ఉండు. ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉన్నావు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. అయితే దేవునికి ఏ ద్రోహం చేశాడంట, మరలా ఏం చేశాడో తెలుసా? ఇందాకే చదివాం కదా, ఎవరు సహాయం అడిగాడు? అష్షూరు రాజుకి సహాయం చేయమని మనిషి సహాయం అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఈరోజు చాలామంది ఎన్ని కష్టాలు వచ్చినా రారని చెప్పా కదా, అటు ఇటు ఆశ్రయిస్తుంటారు. మనుషుల్ని ఆశ్రయించే వారికి చూడండి ఏం మిగులుతుందో. 20వ వచనం చదువుదాం. అష్షూరు అప్పుడు 20వ వచనం. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరచనే కానీ అతన్ని బలపరచలేదంట. ఏమండి, అతని సహాయం, అష్షూరు రాజు సహాయం అడిగితే అతనంట సహాయము చేయకపోగా అతన్ని ఏం చేస్తా వచ్చాడంటండి, ఇక్కడ బాధపరిచాడు. అంటే ఇంకా బలహీనపరుస్తున్నాడు. అయిపోయిందా నీ రాజ్యం పని? అయిపోయిందిగా, ఏంది నేను సహాయం చేయాలా? నీకు చేయాలా? నీలాంటి వాళ్ళకి ఆ సహాయం చేసేది? అయ్యా అయిపోయింది, ఇంక నీ ఎత్తేసుకో, ఇక జీవితం అయిపోయింది, ఇంక పనికిరావు, ఇక తగ్గదు నీకు ఈ అనారోగ్యం, ఇంక ఈ జబ్బు తగ్గదు, ఇక ఇంతే, ఈ జీవితం ఇంతే, ఇక నీ బతుకంతే, ఈ అప్పుల, అమ్మో ఇన్ని అప్పులు చేశారా, వామ్మో ఇంతరా, ఇక లేదు, అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్, ఇక అయిపోయింది అని చాలామంది ఏం చేస్తూ ఉంటారు? మనుషులు నిన్ను బలహీనపరుస్తూ ఉంటారు. నిజమే, నీ పొరపాట్లతో చేసావు, కరెక్టే, నిజమే, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవించి కొన్నిసార్లు తప్పిపోయావు. కానీ పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, కనికరము చూపించేవాడిని అంటూ ఉన్నారు. మన దేవుడు కనికరము చూపించే దేవుడు. నీ ప్రతి అప్పు ఆయన సిలువలో కొట్టివేశాడు. హల్లెలూయా. ప్రతి శాపము, ప్రతి రోగము కూడా నీ పరలోకపు తండ్రి కొట్టివేశాడండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడని గుర్తుపెట్టుకో ప్రియ సంగమా. అయితే ఈ రాజు అతన్ని బలహీనపరుస్తున్నాడంట, సహాయము చేయకపోగా అతన్ని చాలా బాధ పెడుతూ ఉన్నాడంట. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మనుషులతో చెప్పుకుంటే బాధ పెడతారు. యోబు దగ్గరికి కూడా యోబు స్నేహితులు వచ్చి ఒక్కరన్నా అతన్ని ధైర్యపరిచే మాటలు మాట్లాడారా? యోబు స్నేహితులు ఒక్క స్నేహితుడు కూడా ధైర్యపరిచే మాటలు మాట్లాడాల. ప్రతి స్నేహితుడు రావటం, పెద్ద దేవుని గురించి గొప్పగా పొగిడినట్టు పొగడటము, అలాంటి దేవుడికి నువ్వేం చేశావో, నువ్వేం తప్పు చేయకుండానే దేవుడు నీకు ఈ రోగం పెట్టాడా? ఏమీ లేకుండానే నీకు ఓరకనే వచ్చేసిందా? నువ్వేం పాపం చేశావో, నువ్వేం చేశావో అని ప్రతి ఒక్కళ్ళు కూడా అసలే బిడ్డల్ని పోగొట్టుకుని
పోగొట్టుకున్నాడు. గొర్రెల్ని సంపద అంతా, ఆ జంతువులన్నిటిని పోగొట్టేసుకున్నాడు, ఇల్లు పోగొట్టేసుకున్నాడు, పొలాలు పోగొట్టేసుకున్నాడు, అన్నీ పోయినాయి. చివరికి శరీరం కూడా కురుపులతో ఉండిపోయి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళ ఆవిడ వచ్చి ఆమె కూడా ఒక పోటు పొడి చేసింది. ఒక మాటతో ఒక పోటు పొడి చేసి వెళ్ళిపోయి బాధపడుతుంటే పెద్ద పలకరిస్తానికి ఎక్కడి నుంచో వచ్చారంట స్నేహితులు. వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, ఆయన్ని ఈరోజు ఎదుటి వాళ్ళని బాధపరిచే మాట నీ నోట రానియొద్దు. మనము దేవుని బిడ్డలు. ఎవరు? దేవుని బిడ్డలు. ఎదుటి వారిని బాధపరిచే మాట, వారు అసలే కృంగిపోయి ఉన్నారు. వారు చేసిన పొరపాట్లకి, వారు చేసిన తప్పులకి చాలా ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా మనము సూటిపోటి మాటలతో వాళ్ళని మనము బలహీనపరచకూడదు. పర్వాలేదు, ఇప్పటికైనా జీవము గల దేవుని వైపు నువ్వు తిరుగు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు నీకు విడుదలిస్తాడు అని వాళ్ళని మనము బలపరిచే వారముగా ఉందముగాక. హల్లెలూయా. అయితే ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? బలహీనపరుస్తూ ఉన్నాడంట. అతను బలహీనపరిచి ఆయనకి ఏం చేయలేదో తెలుసా అండి? అంత బలహీనపరుస్తుండంటే ఇతను ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఉట్టి సహాయం చేయమన్నానని వచ్చిననిలాగా బలహీనంగా మాట్లాడుతూ ఉన్నాడేమో, నేను కొంచెం డబ్బిస్తేనన్నా నాకు సహాయం చేస్తాడు అనుకొని 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, 21వ వచనాన్ని చదువుకుందాం. ఆహాజు భాగములు ఏర్పరచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరులో నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునికి ఇచ్చెను. కానీ అతనికి డబ్బులు తీసుకొని కూడా, అన్నీ తీసుకొని కూడా ఏం చేయలేదంట. అతను సహాయం చేయటం కోసం ఇతను చాలా దేవుని మందిరంలో ఉన్న డబ్బంతా, సొమ్మంతా తీసుకొచ్చి ఇచ్చేసేసాడంట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అంతా తీసుకొని కూడా దేవాలయంలో ఉన్న వెండి బంగారములను కూడా ఇచ్చేసినా కూడా ఆయన ఏం చేయలేదంట, సహాయం చేయలే. అవును, కొంతమంది ఇలానే ఉంటారు. నీ దగ్గర నుంచి సహాయం పొందుతారు కానీ నీకు ఆపద వచ్చేసరికి నిలబడరు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మన నిజ స్నేహితుడు ఎవరు? అంతే. ఈ లోకంలో ఫ్రెండ్స్ ఉండటం తప్పని నేను అంటట్లేదు, కానీ దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. నిజమైన స్నేహితుడు నీ కొరకు ఏం పెడతాడంట? మన ప్రాణం పెట్టినవాడెవరు? మరి ఆయనేగా మన కోసం ప్రాణం పెట్టింది. ఈరోజు నీ సహాయం పొంది, నీ అవసరత తీర్చుకొని, నిన్ను రకరకాలుగా మాట్లాడి, నీకు వచ్చేసరికి అవసరానికి దూరం అయిపోతూ ఉన్నారేమో. తప్పిపోయిన కుమారుడికి కూడా అంతే కదా. డబ్బున్నంత వరకు తన స్నేహితులు తనతోనే ఉన్నారు కదా. ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత తనకు ఆకలేస్తున్న ఒక్క స్నేహితుడన్నా పట్టించుకున్నాడా? అందరూ ఏమైపోయారు? తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి ఎవరు గుర్తొచ్చారు? తండ్రి. అతను పొరా మొత్తం నాశనం చేసి ఈరోజు నా ఇల్లు గుర్తొచ్చిందా? నేను గుర్తొచ్చానంటరా నీకు? దౌర్భాగ్యుడా! ఎవర్రా నువ్వెవరివి? నేనెవరిని? నువ్వు నా తండ్రి, నేను నీ తండ్రినా? నువ్వు నా కొడుకు కాదు, నేను నీకు తండ్రిని కాదు. వీడే నా కొడుకు, ఈ పెద్ద కొడుకే నా కొడుకు అన్నాడండి తండ్రి? అనలా. హల్లెలూయా. అదండి తండ్రి ప్రేమ. అది తండ్రి ప్రేమ. ఈరోజు మనుషులు నీ పాపమును ఎత్తి చూపి చేసేవారే కానీ తండ్రి ప్రేమ క్షమించే ప్రేమ. హల్లెలూయా. ఎన్ని మారినా మారని ప్రేమ ఎవరిదో తెలుసా? మన దేవునిది. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అప్పటికైనా ఈ ఆహాజు దేవుని పాదాలు పట్టుకున్నట్టయితే ఎంత బాగుండేదో. ఇంకా మనుషుల పాదాలనే ఆశ్రయిస్తూ ఉన్నాడు. డబ్బులు తీసుకుని కూడా అతను ఏం చేయలేదంట, ఆయనకి సహాయం చేయలేదు. సహాయం చేయకపోక ఏం చేశాడో తెలుసా అండి? మందిరపు తలుపులు కూడా మూసేపిచ్చేసాడంటండి ఇతను. చూడండి ఆ మాట మనము చదువుకుందామా? దేవుని మందిర చదవండి అమ్మా, 24 చదవండి. ఆహాజు సమకూర్చి తెగగొట్టించి, అబ్బా ఏం చేశాడు? మందిరం తలుపులు పండే మొత్తం వాడేసుకున్నాడు. మందిరంలో వెండి బంగారాలు అన్నీ వాడేసుకొని మందిరం డోర్స్ క్లోజ్ చేసేసేసాడు. ఈ వెనక ఉన్న వారన్నా కనీసము
ఆ మందిరాన్ని కొంచెం బాగు చేయనన్న తర్వాత తప్పు చేసినా, రాజులు తర్వాత పొరపాటు చేసినా స్టార్టింగ్లో కొంచెం మందిరాన్ని ఏం చేస్తూ వచ్చారు, కొద్దిగా పడిపోయిన ప్రాకారాలను బాగు చేయటము, నిలవబెట్టడం చేశారు. ఇతను అసలు బాగు చేయకపోగా దేవాలయంలో విగ్రహములను నిలవబెట్టేసేసి, దేవుడు ఉండవలసిన దేవునికి బలిపీఠములు కట్టవలసి, ధూపార్తి వేయవలసిన ఆ స్థలాల్లో పనికిమాలిన విగ్రహాలను పెట్టేసేసి, ఇప్పుడు ఆ మందిరములో ఉన్న ఉపకరణములన్నీ కూడా వాడేసేసుకొని వ్యర్థమైన వాటికి మందిరము క్లోజ్ చేసేసేసాడంట. ఏం చేసేసాడు? మందిరము క్లోజ్ చేసేసాడు. ప్రియమైన దేవుని ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో చూడండి. మందిరము తలుపులు మూయించేశాడు. ఈరోజు దేవుడు నిన్ను, నీ హృదయం అనే తలుపులు ఏం కొడుతూ ఉన్నాడు? తడుతూ ఉన్నాడు. ఈ దేహము ఏమని చెప్పాడు? దేవుని ఆలయం అనే ఈ తలుపులు ప్రతిరోజు దేవుడు ఉదయం 5 గంటలకి ఏం చేస్తున్నాడు? నిన్ను కొడుతూ ఉన్నాడు. ఉదయం 5 గంటలకి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు 7 గంటలకు కూడా 7 అయ్యింది వెళ్ళలేకపోతున్నావు, కనీసం జూమ్ మీటింగ్లో అన్న పార్టిసిపేట్ అవ్వు. ఇలా ఎంతోమంది బిడ్డల హృదయం మీద తడుతూ వచ్చాడు. కానీ ఏం చేస్తున్నారు అందరూ? తలుపు సారీ ఐఎమ్ స్లీపింగ్, సారీ ఐఎమ్ టైర్డ్ కదా. ఎంత చెప్పిస్తూ ఉంటున్నామో దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈరోజు మందిరము తలుపు మూయబడింది. రేపు ఒకరోజు దేవుడు కూడా ఆ తలుపు వేసేస్తాడు. బుద్ధి లేని కన్యకలు, సిద్ధపాటు లేని జీవితంతో వస్తే దేవుడు ఏం చేసేసాడంట? అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం కొడుతున్నారు? ఏమని? అయ్యా తీయ్యా, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలో విడవక ఉపవాసం ఉండి ప్రార్థన చేశానయ్యా. నేను కొద్ది రోజుల్లో వెనకబడిపోయింది. నేను ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలు అయ్యాకే నేను ప్రార్థనలకు వెళ్లకుండా మానేసింది. ఉపవాస ప్రార్థనలు వస్తే మాత్రం ఖచ్చితంగా 40 రోజులు వెళ్ళేదాన్ని అయ్యా. స్పెషల్ ప్రేయర్ పెడితే వెళ్ళేదాన్ని అయ్యా. ఏదో ఇక తర్వాత పని కుదరక ఉపవాస ప్రార్థనలకి వీటికి వెళ్ళక ఏదో లోకంలో పడిపోయానయ్యా. నేను అట్టయిపోయి అంతేనయ్యా. నేను బాగానే ప్రార్థన చేశానయ్యా. మందిరంలో ఇదిగో పలానా ఫ్యాన్లు అన్నీ, ఆ ఫ్యాన్లు అన్నీ నేను ఇచ్చినాయనయ్యా, పుల్పీట్లు నేను ఇచ్చినాయనయ్యా, ఇది నేను ఇచ్చిందేనయ్యా అని ఎంత డోర్ కొట్టిన దేవుడేమంటాడు? అక్రమము చేయవర్లరా, గెట్ అవుట్. అసలు మీరెవరు? మీరు ఇచ్చే కాదండి ఆయన మీరు కావాలి దేవునికి. ఏం కావాలి? మీరు కావాలి. మీ హృదయము కావాలి దేవునికి. నీ హృదయమును ఎవరికో ఇచ్చేసి, నీ ఆలోచనలు దేనికో ఇచ్చేసేసి ఏదో దేవునికి ఎప్పుడో ఒకసారి సెల్యూట్ చేయకూడదు. దేశమును ప్రేమించటం అంటే సంవత్సరానికి ఒకసారి ఆగస్టు 15న ఫ్లాగ్ ఎగరేసి సెల్యూట్ కొట్టేయటం కాదు. దేశ క్షేమము కొరకు 2 చేతులు పైకెత్తి ప్రతి బిడ్డ కుల మత భేదము లేకుండా ఏడుస్తుంటారండి క్రైస్తవులు. అదండి దేశము. ఎవరండి దేశాన్ని ఈరోజు ప్రేమిస్తుంది? క్రైస్తవులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఒక నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు ప్రతి ఉదయము కూడా దేవుని సన్నిధిలో దేశ క్షేమము కొరకు, దేశ ప్రజల క్షేమము కొరకు, దేశంలో అధికారుల కొరకు ప్రార్థన చేస్తాడండి. నిజమైన క్రైస్తవుడికి రాజకీయ నాయకులు పక్షపాతము ఉండదు. ఏ యొక్క రాజకీయ నాయకులైన అధికారములో ఉన్న వారిని క్రైస్తవులు గౌరవిస్తారు. నీ అధికారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పినట్లు ప్రతి అధికారి కొరకు ప్రార్థన చేస్తారండి నిజమైన క్రైస్తవుడు. ఎవ్రీడే దేశాన్ని ప్రేమించేవాడే క్రైస్తవుడు, తెలుసా అండి? అలాంటి క్రైస్తవులని ఈ యొక్క దేశము కాదని, ఇక్కడ మతము కాదని హింసిస్తూ ఉంటారు. ఎవరండి దేశాన్ని ప్రేమించేవాళ్ళు? ప్రియ సంగమా, ఈరోజు మరి మన జీవితంలో కూడా మనము ప్రేమించేవారముగా ఉందముగాక. హల్లెలూయా. అయితే దేవుణ్ణి ప్రేమించలేదంట. ఇతను యెహోవాకు ఏం పుట్టించాడో తెలుసా? ఇంకా కోపం పుట్టించేశాడంట. చదవండి 25వ వచనము. అన్యుల దేవతలను ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి, అసలు రాజ్యంలో తినడానికి ఏమీ లేదు, మొత్తము వస్త్రము లేనటువంటి అన్నీ ఒలిపించేసేసాడు. దేశం అంతా కూడా ఏమీ లేకుండా చేశాడు. మళ్ళీ ఈ బొమ్మలు కట్టడానికి, ఈ చేయటానికి మాత్రం మళ్ళీ ఈయన దగ్గర డబ్బులు వస్తూ ఉన్నాయి. చూడండి ఎలా వస్తున్నాయి. కొంతమంది అంతే, పనికి మాలిన వాటికి డబ్బులు పుట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి లోకంలో వాటికి. చదవమ్మా. కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు
కోపం వచ్చేసేసింది. ఇంకా అతని మీద దేవుడికి ఏమొచ్చేసిందంట, ఇక కోపం. అంటే అసలు ఇంకా దేవునికి కోపం వచ్చిందంటే ఇక ఒక్కసారి అర్థం చేసుకోండి. మన దేవుడు కృప కలిగిన దేవుడే, మన దేవుడు క్షమించే దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట మన మీద. అలాంటి అంత కృపగల దేవునికి కోపము పుట్టించే అంత దుర్మార్గంగా జీవించినటువంటి వాడి యొక్క ఆహాజు రాజు. అంత కోపం వచ్చేసింది. అంతే, దేవుడు మరి అతన్ని మరణానికి అప్పగించేశాడంట. అతను ఏమైపోయాడు, కొద్ది కాలంలో చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇతన్ని ఇశ్రాయేలీయుల రాజుల సమాధుల్లో పెట్టలేదంట. ఇతను 16 సంవత్సరములు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఆహాజు అనగా భోక్త అని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క విషయం అన్నా ఇతనిలో చూద్దాము అంటే నాకు ఒక్క మంచి లక్షణం కూడా కనిపించలేదండి. ఒక్క మంచి లక్షణం కనిపించలే ఈ ఆహాజు రాజు. పిరికివాడైన అతను, మనుషుల సహాయం కోరినటువంటి రాజు. ఒక్క మంచి లక్షణం కూడా, ఒక్క లక్షణం దేవునికి సంతోషపరిచే ఒక్క లక్షణం ఇతనిలో ఇప్పటి వరకు మనం చదువుకున్నాం కదా. ఏదైనా ఒకటి మీ హృదయాన్ని తాకిందా? ఒక్క మాటన్నా తాకుతుందా? ఇదిగో ఈ విషయంలో మంచిగా ఉన్నాడు దేవుని కొరకు అని ఒక్క చోటన్నా ఉందా? నథింగ్. ఒక్క విషయంలో కూడా లేదండి. ఎంత భయంకరమైన వ్యక్తి అండి ఈ ఆహాజు రాజు, ఎంత దారుణంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఇలాంటి లక్షణాలు మనము ఉండకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనము బ్రతుకుదుముగాక. హల్లెలూయా. మనుషుల సహాయము వ్యర్థం, రాజులు నమ్ముకొనుట వ్యర్థం. యెహోవాను ఆశ్రయిద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పొరపాట్ల స్థితిలో ఉన్నా వాటిని విడిచిపెట్టేసి ప్రభు పాదాల దగ్గరికి రా. ప్రభు నిన్ను మరలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ముక్కరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో ఉన్న మీ కొరకు కూడా మేము సంఘములో ప్రార్థన చేస్తూ ఉన్నాము. భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మీ ప్రతి సమస్యను కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఆమేన్.